వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ. బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ ఇందులో ట్రిపుల్ రోల్ లో కనిపించబోతుండడం అయితే, ఎన్టీఆర్ గత 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం. ఈ 2 ఆప్షన్స్ తప్ప సినిమాకు అడ్వాంటేజ్ గా నిలిచే అంశాలు ఏమైనా ఉన్నాయంటే అవి కేవలం హాలీవుడ్ నుండి బాలీవుడ్ నుండి సినిమాకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు మరియు ఎన్టీఆర్ కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చే దేవిశ్రీ ప్రసాద్. కానీ వీటన్నిటిలో బాక్సాఫీస్ దగ్గర ఎవరిని చూసి వస్తారో అందరికీ తెలిసిందే. అది కేవలం హీరో అయిన ఎన్టీఆర్ ని చూసే ప్రేక్షకులు థియేటర్ లోకి వచ్చే అవకాశం ఉంది. సినిమాకు దర్శకుడైన బాబీపై కానీ హీరోయిన్స్ పై కానీ నమ్మకంతో ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే అవకాశం లేదని, సినిమాపై ఉన్న అంచనాలను ఎన్టీఆర్ ఒక్కడే తన భుజానపై మోయాల్సిన అవసరం నెలకొందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తిగా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోగా చెప్పుకోబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడానికి కారణం ఎన్టీఆర్ ఒక్కడే అని తేల్చేశారు. సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని మే 19న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.